హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 294 పాయింట్స్ ఫాల్ అయి 62,848 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 92 పాయింట్స్ ఫాల్ అయి 18,634 దగ్గర క్లోజ్ అయింది. రెస్ బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్ కరెక్ట్ అయి 43,995 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ ఫాల్ ఎందుకైంది? ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉందా? గ్లోబల్ గా ఉంటున్న ఏదైనా సినారియో మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిందా అంటే స్మాల్ ఈవెంట్స్ ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాల్ రిలేటెడ్ గా బిగ్ రీజన్ అయితే ఇది లేదు. అండ్ ఈవెన్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనించిన ఓపెనింగ్ కన్సాలిడేట్ అయి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా మార్కెట్ ఆన్ ఇంట్రాడే లో నుంచి చూసుకుంటే 140 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ, నియర్లీ 240-250 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో మనకి ర్యాలీ కనిపించింది. బట్ ర్యాలీ అవుతున్న మార్కెట్స్ పర్టికులర్ గా నిఫ్టీని గమనించండి, బ్యూటిఫుల్ గా 18,773 లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి రిజెక్ట్ అవడం, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ కి అరౌండ్ +-20 పాయింట్ రేంజ్ లోని రిజెక్షన్ కనిపిస్తూ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా వస్తున్న ఈ ఫాల్ ని మన రీసెంట్ టైమ్స్ లో వస్తున్న మార్కెట్ డైరెక్షనల్ ర్యాలీతో వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ గా చూడొచ్చు. అండ్ ఈ లెవెల్స్ ఏవైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో మార్కెట్ అయ్యాక డ్రా చేస్తున్నవి కాదు. ఈ సేమ్ లెవెల్స్ నిన్నటి వీడియోలోనూ నేను మీకు చెప్పాను. అండ్ ఈవెన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు కూడా సేమ్ లెవెల్స్ ఇమేజెస్ తో మీకు మన టెలిగ్రామ్ లో కూడా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్కెట్ లో ఎటువంటి యాక్టివిటీ తీసుకోవాలనుకుంటున్నా ఈ లెవెల్స్ ని కూడా మీ స్టడీకి ఆర్ మీ రిఫరెన్స్ గా తీసుకోవడానికి ఒక డేటా పాయింట్లు అయితే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తున్నా అన్నది ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ మిగిలిన మన వాళ్ళకి కూడా వీటిని అబ్జర్వ్ చేయాలా లేదా అన్న క్లారిటీ ఉంటుంది. సరే, ఇవాళ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి? ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ అప్డేట్. అది మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అది కొంత లెంతీగా ఉంటుంది కాబట్టి మార్కెట్ అప్డేట్ తో దాన్ని కంబైన్ చేయొద్దు, దాన్ని న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అది కాకుండా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటే, మీరు నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ ని గమనించండి. యూఎస్ కి సంబంధించిన మార్కెట్స్ అవి యాక్చువల్లీ డౌన్ లో ఎండ్ అయ్యాయి. బట్ ఇవాళ మన మార్కెట్స్ టైంలో యుఎస్ ఫ్యూచర్స్ ఫ్లాట్ గానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ గానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక స్ట్రాంగ్ నెగిటివిటీ లేదు. ఈవెన్ ఆర్బీఐ మీటింగ్ నుంచి కూడా ఎటువంటి బిగ్ నెగిటివ్ అప్డేట్స్ కూడా లేవు. బట్ ఆర్బీఐ వాళ్ళు చేసిన కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మస్ట్ అండ్ షుడ్ గా మనం అందరం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి న్యూస్ టాపిక్ లో ఆ టాపిక్ ని ఖచ్చితంగా గమనించండి. అండ్ ఆల్ టైమ్ హై నిఫ్టీ రిలేటెడ్ గా 18,887, ఇంకొక 110 పాయింట్స్ లో మనకు ఆల్ టైమ్ హై టచ్ అయ్యి బ్రేక్ అవుతుంది అనగా ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా మనకి ప్రాఫిట్ బుకింగ్ అరౌండ్ 10:45 నుంచి ఆర్బీఐ మీటింగ్ అయిన దగ్గర నుంచి మనకి మార్కెట్ లో కనిపించింది. సో ఆర్బీఐ మీటింగ్ అయిపోయింది. ఇంకే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. June 13 యూఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అండ్ June 14 యూఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్. ఇప్పుడు ఆర్బీఐ మీటింగ్ జరిగిందా ఇండియాకి సంబంధించి? అలాగే June 14 నైట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయినా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి అండ్ ఎకానమీ గురించి స్టేట్మెంట్స్ చేస్తారు. బట్ వాళ్ళు చేసే ఆ స్టేట్మెంట్స్ దానికి ముందు రోజు June 13 రోజు వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నేను ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ కంటే సిపిఐ రిలేటెడ్ గా వస్తున్న డేటాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ని ఇస్తున్నాను. సో ఓవరాల్ సర్ప్రైజ్ అయితే ఏం లేదు మార్కెట్ లో. ఇవాళ గ్లోబల్ గా కొంత అన్సర్టనిటీ అయితే ఉంది. బట్ వాటి కారణంగా మార్కెట్స్ ఫాల్ అయ్యాయంటే నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. బికాస్ మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గానే కరెక్షన్ వచ్చింది. యూఎస్ ఫ్యూచర్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి. అండ్ ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ రిలేటెడ్ గా వ్యూని బులిష్ గానే క్యారీ చేస్తున్నాను. అండ్ ఇవాళ మనకి ఇంపార్టెంట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఫర్దర్ గా ఈ జోన్ అబోవ్ సస్టైన్ అవుతుంటే ఈ ఫాల్ మనకి రికవర్ అయి ఆల్ టైమ్ హైస్ హిట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ కాదని ఇక్కడ నుంచి రేంజ్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటే 18,450 ఇంపార్టెంట్ సపోర్ట్, 520 కంటే కూడా 450 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది మనం ప్రీవియస్ గా కూడా అబ్జర్వ్ చేసాం. ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చే మార్కెట్ లో రివర్సల్ రీసెంట్ టైమ్స్ లో కనిపించింది కాబట్టి అదే జోన్ నేను ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంటే. బట్ ఓవరాల్ పొజిషనల్ వ్యూ మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గానే ఉంది. అండ్ ఇంట్రాడే బేసిస్ లో కూడా వస్తున్న ఫాల్ ని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. ఈ రివర్సల్స్ లో వస్తూ రెసిస్టెన్స్ లో బ్రేక్ అవుతున్నప్పుడు బులిష్ గానే ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ రేంజ్ మార్కెట్ రేంజ్ చాలా టైం నుంచి మనం మెయింటైన్ చేస్తున్న రేంజ్ 18,900 to 18,400, ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని ఇవి ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా మాకుంటున్న వ్యూ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ అండ్ ఆర్బీఐ రిలేటెడ్ వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్బీఐ రిలేటెడ్ గా అరౌండ్ 10 AM మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ప్రీవియస్ డేస్ నుంచి జరుగుతున్న మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా కంక్లూజన్ ని ఆర్బీఐ గవర్నర్ గారు అప్డేట్ చేస్తూ వడ్డీ రేట్లని
ఎటువంటి చేంజెస్ చేయట్లేదనేలా, మీన్స్ రెపో రేట్ ప్రీవియస్ గా ఎలా ఉందో 6.5% ఉంది, అలానే కంటిన్యూ చేస్తున్నారనేలా అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, యూజువల్ గా ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ అనగాని అండ్ ఈవెన్ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ అనగాని వడ్డీ రేట్లే 100% ఉంటుంది, మీన్స్ అదే ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ పై అనుకుంటాం. కానీ వడ్డీ రేట్ల గురించి అప్డేట్ చేయడం, లైక్ ఇలా ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను మార్చలేదని చెప్తున్నారు కదా, ఎటువంటి చేంజెస్ చేయలేదని చెప్తున్నారు కదా, అది ఇంపార్టెంటే. వడ్డీ రేట్ల గురించి మాట్లాడడం ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు అండ్ పర్టికులర్ గా ఎకానమీ రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న వ్యూ ఏంటి, దీన్నే కామెంటరీ అంటారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా చేసే అప్డేట్ అండ్ కామెంటరీ, ఈ రెండింటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వడ్డీ రేట్ల గురించి అయితే మీకు క్లియర్ గా కనిపించేస్తుంది కదా, 6.5% ఉంది, రెపో రేట్ చేంజ్ చేయలేదని. సో అది మార్కెట్స్ కి నెగిటివ్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ మొత్తం ఆర్బీఐ మీటింగ్ లో ఏది నెగిటివ్ కాదు, బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవాలి. బట్ కామెంటరీని వింటున్నప్పుడు, లైక్ తను చెప్పిన మొత్తం మాటలు వింటున్నప్పుడు నాకు అర్థమైంది, మేము రేట్లను అయితే పాస్ చేస్తున్నాం, మీన్స్ ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు, బట్ అలానే మా దగ్గర నుంచి కట్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. రేట్ కట్స్ వస్తాయి, ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్స్ ఇచ్చేస్తారు ఈజీగా అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేలా నాకు కామెంటరీలో మీనింగ్ అర్థమైంది పర్సనల్ గా. సో ఆర్బీఐ వాళ్ళంత ఈజీగా రేట్ కట్లు చేసేస్తారనే విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దనే సంకేతాలని ఆర్బీఐ గవర్నర్ గారు ఇస్తున్నట్లు వాళ్ళ కామెంటరీని వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కాక ప్రతి ఆర్బీఐ మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో కూడా జీడీపీ రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ చెప్తారు, సిపిఐ రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ చెప్తారు. అలా చూస్తే జీడీపీ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంతైతే గ్రోత్ ఉంటుంది అనుకున్నారో 6.5%, అదే గ్రోత్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ సిపిఐ మీన్స్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మాత్రం ప్రీవియస్ గా అనుకున్న ఇన్ఫ్లేషన్ కంటే ఇన్ఫ్లేషన్ కొంత తగ్గుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, అవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇది కాకుండా నేను 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మాట్లాడాలనుకుంటున్నాను, రెండు కూడా ఫారెక్స్ కి సంబంధించినవి. ఫస్ట్ ది, మనం ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్స్ ని తీసుకువెళ్తుంటాం కదా విదేశాలకు వెళ్తున్నప్పుడు, ఏ దేశానికైతే వెళ్తున్నామో ఆ కరెన్సీని మనం అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తున్న ట్రాన్సాక్షన్ కాస్ట్ మనకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ ని తీసుకొని కొంత సేవ్ చేసుకునే ప్రయత్నం ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు, అబ్రాడ్ కి ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. దీని రిలేటెడ్ గా ఉన్న డిమాండ్ ని అర్థం చేసుకున్న ఆర్బీఐ వాళ్ళు, ఇతర ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు ఈ ఫారెక్స్ కార్డ్స్, ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ లో, దీనికి ఒక రెగ్యులేషన్ తీసుకొస్తూ బ్యాంక్స్ కూడా ఇక నుంచి ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ ని ఇష్యూ చేయొచ్చు, రూపే కార్డ్స్ ని ఇష్యూ చేయొచ్చనేలా అనుమతిని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం రూపే ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్స్ ని కూడా చూడబోతున్నాం. అండ్ ఫైనల్ గా మనలో చాలా మంది ట్రేడింగ్ అనగానే రెగ్యులేటెడ్ ఎంటిటీస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి, వీటిల్లో మనం స్టాక్స్ ని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తుంటాం. బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం, మనకుంటున్న అవగాహన బిగినర్స్ కి ఉండదు. అండ్ పర్టికులర్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఇందులో ట్రేడ్ చేసిన ఇలా సంపాదిస్తున్నాను, ఇందులో ట్రేడ్ చేయండి, అందులో ట్రేడ్ చేయండి అని కొత్త కొత్త యాప్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం కారణంగా, పర్టికులర్ గా ఏ యాప్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అవి ఒకవేళ అన్ఆథరైజ్డ్ యాప్స్ అవుతూ ఉంటే వాటి రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఇలా తీసుకునే డెసిషన్స్ కారణంగా అందులో ట్రేడ్ చేసే వాళ్ళు ఇంపాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఏ ప్లాట్ఫామ్ లో కూడా ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తుంటే దెన్ ఇవి ఆర్బీఐ వాళ్ళు అన్ఆథరైజ్డ్ చేసిన ప్లాట్ఫామ్స్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందులో మెజారిటీ అన్ని కూడా ఫారెక్స్ ట్రేడింగ్ కి సంబంధించినవే. ఇందులో కొన్ని మీరు రెగ్యులర్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆల్రెడీ వినుంటారు. సో ఒకవేళ మీరు అందులో ట్రేడ్ చేస్తుంటే కొంత జాగ్రత్తగా ఉండండి. ఇవి యాక్చువల్లీ ఎప్పుడో బ్యాన్ చేశారు. వీటి రిలేటెడ్ గా ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ ని అడిషనల్ గా యాడ్ చేశారు. సో కొన్ని ఫేమస్ ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాని ఫస్ట్ మీకు కొన్ని మెన్షన్ చేస్తాను. ఒకటి బినామో, ఎక్స్పర్ట్ ఆప్షన్, ఎక్స్నెస్, ఐక్యూ ఆప్షన్, ఆక్టా ఎఫెక్స్, ఒలింప్ ట్రేడ్. ఇలా ఆల్రెడీ ప్లాట్ఫామ్స్, చాలా వరకు ప్లాట్ఫామ్స్ ని ఆర్బీఐ వాళ్ళు అన్ఆథరైజ్ చేశారు. అండ్ ఇప్పుడు దానికి ఎడిషన్ గా ఇక్కడ ఉంటున్న 8 ప్లాట్ఫామ్స్ ని యాడ్ చేస్తూ వీటిల్ని కూడా అలర్ట్ లిస్ట్ లోకి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఆర్బీఐ వాళ్ళు చెప్పాలనుకుంటుంది, ఇందాక చూసిన ప్లాట్ఫామ్స్ అండ్ ఇక్కడ చూసిన 8 ప్లాట్ఫామ్స్ మొత్తంలో ఎక్కడ కూడా మన ఇండియాలో ఉంటున్న ఎవరు ట్రేడింగ్ యాక్టివిటీని తీసుకోకూడదు. ఆర్బీఐ వీటి రిలేటెడ్ ఉంటున్న ఆర్బీఐ సర్క్యులర్స్ ఒక లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అది క్లిక్ చేస్తే ఏ అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ ని ఆర్బీఐ వాళ్ళు అలర్ట్ లిస్ట్ లోకి తీసుకున్నారనేది మీకు అర్థమవుతుంది. వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు తెలియని కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు కదా అని ఇన్స్టాల్ చేసుకోవడం బదులు రెగ్యులేటెడ్ ఎంటిటీస్ లో మాత్రమే మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీని తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ గారు ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో 2000 రూపీస్ నోట్స్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2000 రూపాయల నోట్లని ఎక్స్చేంజ్ చేయండి, డిపాజిట్ చేసుకోండి అని సెప్టెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టారు కదా, దాని గురించి మాట్లాడారు. అండ్ 500 రూపీస్ నోట్ ని కూడా ఆర్బీఐ రద్దు చేయాలనుకుంటుంది. ఈవెన్ 1000 రూపీ నోట్ ని మళ్ళీ తీసుకురావాలనుకుంటుందన్న
స్పెక్యులేషన్స్ పై కూడా తను మాట్లాడడం జరిగింది. 2000 రూపీస్ గురించి మాట్లాడుతూ ఈ 2000 రూపీస్ నోట్ ని విత్డ్రాల్ చేయాలనుకునే దానికి ముందు మొత్తం సిస్టమ్ లో 2000 రూపాయల నోట్ల ఒక విలువ 3,62,000 కోట్ల దగ్గరగా ఉంటే మార్చి 31 నాటి నెంబర్ చెప్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే మేము ఇలా 2000 రూపాయల నోట్లను విత్డ్రా చేసామని అప్డేట్ చేశాము, దాంతో 1,80,000 కోట్ల దగ్గరగా డబ్బులు బ్యాంక్స్ లోకి వచ్చిందని, అండ్ అలా వస్తున్న డబ్బుల్లో కూడా 85% ఆఫ్ ద మనీ 2000 రూపీ నోట్స్ బ్యాంక్ వచ్చాయి కదా, అందులో 85% ఎక్స్చేంజ్ కాదు డిపాజిట్ ద్వారానే వచ్చిందని ఆర్బీఐ గవర్నర్ గారు అప్డేట్ చేస్తూ సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ ఉంది కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే 2000 రూపాయల నోట్లు ఉంటాయో వెంటనే పానిక్ అయి బ్యాంకుకు వెళ్లి మార్చుకోవడం కాకుండా డెడ్ లైన్ కి ముందు మీ ఫ్రీ టైమ్ లో వెళ్లి తప్పకుండా వాటిని ఎక్స్చేంజ్ ఆర్ డిపాజిట్ చేసుకోమని అయితే సజెస్ట్ చేశారు. అండ్ 500 and 1000 రూపీస్ నోట్స్ గురించి మాట్లాడుతూ 500 రూపీస్ నోట్స్ ని మేము విత్ డ్రాల్ చేయాలి అనుకోవట్లేదని, అండ్ ఈవెన్ 1000 రూపీస్ తో ఉంటున్న నోట్స్ ని అగైన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోని కూడా మాకు ఆలోచనలు ప్రెజెంట్ లేవని, కాబట్టి పబ్లిక్ కి రిక్వెస్ట్ చేస్తున్నది ఈ కథనాలని నమ్మొద్దనేలా ఆర్బీఐ గవర్నర్ గారు అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. జూన్ 2 డేట్ ఉంటున్న పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న ఒక సర్క్యులర్ తో ఇవాళ ఇంట్రాడే సెషన్ లో స్టాక్ నియర్లీ 9% దగ్గరగా ఫాలో అయింది. ఇంతకీ ఆ సర్క్యులర్ లో ఏముంది? ఆ సర్క్యులర్ లో పవర్ మినిస్ట్రీ వాళ్ళు సిఈఆర్సీ వాళ్ళు ఉన్నారు కదా, మీన్స్ ఈ పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా రెగ్యులేటరీ బాడీ, ఆ సిఈఆర్సీ వాళ్ళకి పవర్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నది మార్కెట్ కప్లింగ్ మెకానిజం రిలేటెడ్ గా కన్సల్టేషన్ ని స్టార్ట్ చేసి మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా సిఆర్సి తన పనుల్ని స్టార్ట్ చేయాలనేలా పవర్ మినిస్ట్రీ వాళ్ళు ఆదేశిస్తూ ఉండడం ఐఎక్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. ఐఎక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఓవర్ హ్యాంగ్ మీన్స్ అన్సర్టనిటీస్ లో ఈ మార్కెట్ కప్లింగ్ ఒకటి. అసలు మార్కెట్ కప్లింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఎలా జరిగేది? ఈ ఐఎక్స్ కానీ హెచ్పిఎక్స్ కానీ పిఐ కానీ వీళ్ళందరూ కూడా పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గా వాళ్ళ ఎక్స్చేంజెస్ లో ఎవరెవరైతే బయర్స్ ఉంటారో అండ్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా ప్రైజెస్ ని మ్యాచ్ చేస్తూ ప్రైస్ డిస్కవరీ చేయడం, మీన్స్ ఏ ప్రైస్ లో ఇది ట్రేడ్ అవ్వాలన్న ప్రైస్ డిస్కవరీ ఎక్స్చేంజ్ లోనే జరుగుతుంది. అండ్ వాల్యూమ్స్ కూడా లైక్ నేను ఒక 10 or 20 or 50 కొనాలనుకుంటున్నా, దానికి తగిన సెల్లర్ ఉంటుంటే అవి మ్యాచ్ అవుతూ నాకు కావాల్సిన పవర్ సప్లై ని కొనుక్కునే విధంగా ప్రెసెంట్ ఐఎక్స్ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ లో జరుగుతూ ఉండేది. కానీ మార్కెట్ కప్లింగ్ అనేది ఇంప్లిమెంట్ అయితే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఐఎక్స్ కాదు మిగిలిన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కేవలం వాల్యూమ్స్ ని మ్యాచ్ చేసే ప్లాట్ఫామ్స్ లా మాత్రమే ఉంటాయి, ప్రైస్ ని మ్యాచ్ చేసే ప్లాట్ఫామ్స్ లో ఉండవు. బికాస్ మార్కెట్ కప్లింగ్ లో ఒక సెంట్రల్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో దట్ ఈ ఎక్స్చేంజెస్ అన్ని కూడా వస్తున్న బై అండ్ సెల్ ఆర్డర్స్ ని ఆ సెంట్రల్ సిస్టమ్ కే పంపించాలి. అక్కడ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. ప్రైస్ డిస్కవరీ జరిగాక ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వాల్యూమ్ పరంగా ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రైస్ డిస్కవరీ ఈ ప్లాట్ఫామ్స్ లో జరగదు. మరి అలాంటప్పుడు ఐఎక్స్ వాళ్ళకి మోట్ ఆర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రైస్ డిస్కవరీ ఒక అడ్వాంటేజే ఇప్పుడు ఐఎక్స్ రిలేటెడ్ గా మోనోపోలీ స్టేటస్ ని కొనసాగిస్తూ ఉంది. వన్స్ ఈ ప్రైస్ డిస్కవరీ వీళ్ళ హ్యాండ్స్ లో నుంచి వెళ్లి సెంట్రల్ సిస్టమ్ కు వెళ్తే ఐఎక్స్ ఒకటే, మిగిలిన పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఒకటే. దాని కారణంగా ఐఎక్స్ కి వాల్యూమ్స్ డ్రై అవుతాయని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ 8.5% దగ్గరగా ఫాలో అయింది. యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా ఎప్పటి నుంచో మార్కెట్ లో థీమ్ ప్లే అవుతుంది. ఇలాంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే ఐఎక్స్ బిజినెస్ కి డ్యామేజ్ అవుతుందని ప్యారలల్ గా ఐఎక్స్ ఒక మేనేజ్మెంట్ చెప్పాలని ప్రయత్నించింది. మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేయడం కారణంగా ఐఎక్స్ కి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదని. కానీ ఇది ఏ మేరకు ఉండదు, బికాస్ వాల్యూమ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి ఐఎక్స్ రిలేటెడ్ గా వన్స్ ఈ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే అని థియరిటికల్ గా మనకి అర్థం అవుతుంది. బట్ ప్రీవియస్ గా మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం ఇది నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయదు అంటున్నారు ఐఎక్స్ ని. అండ్ ఈ మార్కెట్ కప్లింగ్ ని కొంత టైం పక్కన ఉంచితే ఇంకొకటి ఎంబీఈడి అంటారు, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డిస్పాచ్. ఇది ఒకవేళ ఇంట్రడ్యూస్ అయితే ఆల్మోస్ట్ ఈ పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా బిజినెస్ 5 to 10 times దగ్గరగా ఇంక్రీజ్ అయ్యేది వాల్యూమ్స్ పరంగా. బికాస్ ఈ పవర్ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ మొత్తం కూడా ఎక్స్చేంజ్ బేస్డ్ గానే జరగాలనేలా ఈ రూల్ కానీ వచ్చుంటే, ఎంబీఈడి రూల్ కానీ వచ్చుంటే అది సూపర్ పాజిటివ్ గా ఉండేది ఎంటైర్ అన్ని పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా. రావాల్సిన పాజిటివ్ అప్డేట్ రాలేదు. బట్ దానికి బదులు ఈ మార్కెట్ కప్లింగ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా సిఆర్సీ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఆదేశిస్తున్నారు అనేసరికి స్టాక్ లో ఇవాళ మనం ఫాల్ ని చూసాం. అండ్ ఇక్కడ క్లారిఫై చేయాలి, ఇది ఇప్పుడు ఇమీడియట్ గా ఇది స్టార్ట్ అవుతున్న మార్కెట్ కప్లింగ్ కాదు, సిఆర్సీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. దీని రిలేటెడ్ గా ఉంటున్న సాధ్యాసాధ్యాలని గమనిస్తూ
దీన్ని ఇంప్లిమెంట్ చేయమని. సో ఇప్పుడు ఫస్ట్ సిఈఆర్సీ వాళ్ళు డ్రాఫ్ట్ పేపర్ ని తయారు చేసి నెక్స్ట్ కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేస్తారు. తర్వాత మార్కెట్ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ని తీసుకొని ఫైనల్ గా దాన్ని అమలు చేస్తారు. దీనికి చాలా టైం అయితే పడుతుంది, కానీ ఇలాంటిది ఒకటి జరుగుతుందని మార్కెట్ లో ఇప్పుడు ఉంటున్న ఈ స్పెక్యులేషన్ మొత్తం కూడా ఐఎక్స్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేయడానికి, నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా చేసిన అప్డేట్స్ తో ఒక స్టాక్ ఏమో బాగా పెరిగింది, ఇంకొక స్టాక్ ఏమో ఫాల్ అయింది. ఫస్ట్ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా చేసిన కామెంట్స్ ని చూద్దాం. పేటిఎం ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 855 అని చెప్తున్నారు. దీనికి రీజన్ స్ట్రాంగ్ రెవెన్యూ మొమెంటం రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూ అవుతూ ఉందని అండ్ ఆపరేషనల్ లేవరేజ్ కి ఇంకా స్పేస్ ఉంది, గ్రో అవడానికి స్పేస్ ఉందని అండ్ వీళ్ళుంటున్న కొన్ని సెగ్మెంట్స్ లో ఇంకా స్వీట్ స్పాట్ లో ఉన్నారు విత్ లిమిటెడ్ కాంపిటీషన్ అండ్ ఫర్దర్ గా కూడా డిజిటైజేషన్ రిలేటెడ్ గా ఈ మొత్తం ఇండియా మూవ్ అవుతుంది కాబట్టి ఇది కూడా పేటిఎం రిలేటెడ్ గా స్ట్రాంగ్ క్యాష్ బ్యాలెన్స్ ని తీసుకొస్తుందని ఇలా నమ్ముతూ ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ 780 నుంచి 855 కి అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ ఇచ్చారు. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా మనం బజ్ ని చూసాం ఇలా పాజిటివ్ గా. అదే పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని 600 గా డౌన్ చేయడం జరిగింది. కంపెనీ మంచిదే, బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళు మెయింటైన్ చేసిన పాత్ కూడా బానే ఉంది, కానీ రీసెంట్ ర్యాలీ తర్వాత ఈ మొత్తం పాజిటివిటీ అంతా కూడా స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ అయిందని. సో ఇప్పుడు ప్రెసెంట్ పీబీ ఫిన్టెక్ 6 టైమ్ ప్రైస్ టు సేల్స్ ఎస్టిమేట్స్ FY25 ఎస్టిమేట్స్ తో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ అయ్యాయి. కాబట్టి వీళ్ళు స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గ్రోత్ ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదని, కాబట్టి అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 600 అంటున్నారంట. స్టాక్ ప్రైస్ లో మనం ఫాల్ ని చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ నిన్న అనలిస్ట్ డే అనేది కండక్ట్ చేశారు. దాంట్లో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం బ్యాటరీ ప్లాంట్. వీళ్ళు కాదు, టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఉన్న ఇంకొక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న బ్యాటరీ ప్లాంట్ రిలేటెడ్ గా ఏవేవి ప్రొడక్షన్ లోకి వస్తాయి, అసలు బిజినెస్ ఏంటనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండేసరికి ఓవరాల్ గా ప్యాసింజర్ వెహికల్స్ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ, బసెస్ కానీ వీటన్నిటికి సంబంధించిన బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఈ బ్యాటరీస్ రిలేటెడ్ గా కావాల్సిన మొత్తాన్ని కూడా టాటా గ్రూప్ అండర్ లో ఉంటున్న కంపెనీ తయారు చేస్తుందనేసరికి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా గుడ్ ఎడ్జ్ ని ఇస్తుంది. బికాస్ లోకలైజేషన్ మీన్స్ ఇక్కడ ఇండియాలోనే తయారవుతాయి ఆ బ్యాటరీస్ అండ్ అలా తయారవడం కారణంగా కాస్ట్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. బికాస్ ఈవీ వెహికల్స్ రిలేటెడ్ గా మేజర్ కాంపోనెంట్ కాస్ట్ పరంగా చూస్తే బ్యాటరీ, కాబట్టి అది అండర్ టాటా గ్రూప్ వాళ్ళ దగ్గరే ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అండ్ అది లోకల్ గా ప్రొడ్యూస్ అవుతుండడం, సప్లై చైన్ రిలేటెడ్ గా ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా దొరుకుతూ ఫర్దర్ గా కూడా టాటా మోటార్స్ రిలేటెడ్ గా గ్రోత్ కి పాసిబిలిటీ ఉందని వీళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేశారు. బట్ ఆఫ్టర్ అనలిస్ట్ కాల్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఆల్రెడీ ఈవీ మార్కెట్ రిలేటెడ్ గా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ వాళ్ళు లీడర్ గా ఉన్నారు అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా కొత్త మోడల్స్ లైక్ కర్వ్ కానీ, సేరా కానీ, అవిన్యా కానీ ఇలాంటి కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేందుకు బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ కూడా స్ట్రాంగ్ గా హెల్ప్ అవుతుందని భావిస్తూ టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేశారు. నెక్స్ట్ ఏథర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యుఎస్ బేస్డ్ ఆయిల్ ఫీల్డ్ కంపెనీ రిలేటెడ్ గా LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని ఫైల్ చేయడం జరిగింది. మీన్స్ మేము కొన్ని ప్రొడక్ట్స్ పర్టికులర్ గా ఒక 4 ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి, కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం అనేలా వీళ్ళు ఫైల్ చేశారని అప్డేట్ చేస్తూ ఉండడం, అది యుఎస్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీతో వీళ్ళు ఫైల్ చేశారని అప్డేట్ చేస్తూ ఉండడం, స్టాక్ 5.5% ర్యాలీ అయింది. అండ్ నెక్స్ట్ గతి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ మే మంత్ రిలేటెడ్ గా బిజినెస్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ బోత్ సర్ఫేస్ పైన అండ్ ఈవెన్ ఎయిర్ లోను ఈ రెండిట్లో కూడా లాజిస్టిక్స్ పరంగా వీళ్ళు చేసిన బిజినెస్ మే నెలలో 98 కిలో టన్స్ గా ఉందని, అంటే అది ప్రీవియస్ మంత్ తో పోలిస్తే ప్రీవియస్ మంత్ ఆల్మోస్ట్ 90 దగ్గరగా ఉంది, దాంతో పోలిస్తే సార్ 98 KT గా కిలో టన్ గా వీళ్ళు ఇలా టోటల్ వాల్యూమ్స్ ని పెంచుకుంటూ ఉండడం, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ ఆల్మోస్ట్ 9% దగ్గరగా అది ఇంప్రూవ్ అవుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి రీజన్. నెక్స్ట్ టిటాగర్ వ్యాగన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జూన్ 10న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారంటున్నారు. ఇది QIP ద్వారా కానీ, మీన్స్ స్టాక్స్ ని పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ ప్లేయర్స్ కి ఇష్యూ చేయడం వల్ల కానీ, ఆర్ రైట్స్ ఇష్యూ ద్వారా అయినా సరే ఫండ్స్ ని రేస్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 131 crores విలువ చేసే దీపక్ ఫర్టిలైజర్ షేర్స్ ని కొంతమంది ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ ప్లేయర్స్ సెల్ చేశారు. పెద్ద మొత్తంలో బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి కదా, వాటి రిలేటెడ్ గా వస్తున్న డేటాలో ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఉంటున్నట్లు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 1.86% దగ్గరగా వాటాని, మీన్స్ నియర్లీ 23.54 lakh షేర్స్ దగ్గరగా ఈ దీపక్ ఫర్టిలైజర్స్ నుంచి ఈ స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ వాళ్ళు, ఇది ఒక FPI, వీళ్ళు సెల్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర 4.94% దగ్గరగా వాటా ఉంది. ఇప్పుడు 1.86% దగ్గరగా వాటాను సెల్ చేశారు కాబట్టి ఇక రిమైనింగ్ 3.08% దగ్గరగా వాళ్ళ వాటాని హోల్డ్ చేస్తున్నట్లు. మీన్ వైల్ దమాని గారు ఈ కంపెనీ రిలేటెడ్ గా 8,70,000 దగ్గరగా షేర్స్ ని బై చేశారని కూడా అనేసి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటా బట్టి మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ HPCL, BPCL, IOC స్టాక్స్ రిలేటెడ్ గా ఫాల్ కి
ఇంపార్టెంట్ రీజన్. ఇదేం అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోతున్నది కాదు, బట్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తో మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో మంచిగా లాభాల్లోనే ఉన్నారు కదా, బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడుతున్నా పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైస్ కట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి రా మెటీరియల్ తక్కువ కాస్ట్ కి వస్తున్నట్టు అవుట్పుట్ ప్రైస్ మనకి బయట కనిపిస్తున్న పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్జిన్స్ పరంగా మంచి లాభాన్ని కోట్లలో లాభాన్ని సంపాదించుంటారు. కాబట్టి ఇక నుంచైనా ఆ ప్రైస్ కట్ తీసుకొని పెట్రోల్ పంప్స్ లో ధరలను తగ్గించండి అనేలా, అది ఎంత తగ్గించాలి ఎప్పుడు తగ్గించాలి ఆ డెడ్ లైన్స్ ఏం లేవు, మీరే ఆలోచించండి, ఆలోచించి ఎంత తగ్గించాలి అంత తగ్గించండి అనేలా గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని అడిగే అనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే ఉంది. గవర్నమెంట్ ఇలా అడుగుతూ ఉండడం మోస్ట్ ప్రాబబ్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ తగ్గిస్తాయేమో అని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్. ఇఫ్ అలా తగ్గిస్తే ఈ కంపెనీస్ కి లాభం తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ అలా అడిగింది అని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ప్రైసెస్ ఇవాళ ఫాల్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు టెక్ మహేంద్ర రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వాటాని కాన్స్టెంట్ గా పెంచుకుంటూ ప్రీవియస్ గా ఉంటున్న 6.87% వాటా నుంచి 8.89% వాటా, నియర్లీ 2% దగ్గరగా వాటాని ఎల్ఐసి వాళ్ళు టెక్ మహేంద్రలో పెంచినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 202 crores విలువ చేసే ఒక డిఫెన్స్ ఆర్డర్ లభించింది అని చెప్తూ ఉండడం, అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించింది అని చెప్తూ ఉండడం, స్టాక్ ఇవాళ దీనికి రియాక్ట్ అయింది. వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ అండ్ యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు FTAI ఏవియేషన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈ FTAI ఏవియేషన్ అనేది ఈ ఫ్లైట్స్ రిలేటెడ్ గా ఇంజిన్స్, మాడ్యూల్స్ అండ్ మెటీరియల్స్ ని తయారు చేసే కంపెనీ. వీళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యేసరికి స్పైస్ జెట్ వాళ్ళకి FTAI ఏవియేషన్ వాళ్ళు 20 ఇంజిన్స్ దగ్గరగా లీజ్ కి ఇవ్వనున్నారని, దీంతో స్పైస్ జెట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న ఫ్లైట్స్ రిలేటెడ్ గా రీవైటలైజేషన్ మీన్స్ వాటి రిలేటెడ్ గా ఇప్పుడు నార్మల్ గా ఉన్న ఫ్లైట్స్ కాస్త ఫ్లై అయ్యేందుకు కావాల్సిన ఇంజిన్స్ ని ఇప్పుడు వీళ్ళు తెచ్చుకుంటున్నారు కాబట్టి అవి ఆపరేషన్స్ లోకి వస్తే వీళ్ళ బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ప్రైస్ లో ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ ఈ పెనీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ నెంబర్స్ ని మీన్స్ రిజల్ట్స్ ని వీళ్ళు పబ్లిష్ చేయలేదు. దీనికి రీజన్ ఏంటనే ఎక్స్చేంజ్ చేస్తూ వీళ్ళు చెప్తున్నది ఎగ్జిస్టింగ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ కనిపించట్లేదని అండ్ ఈవెన్ కాల్స్ ని కూడా ఆన్సర్ చేయట్లేదని, తనే మొత్తం మా నెంబర్స్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసినాడు కాబట్టి తను అవైలబిలిటీలో లేకపోవడం కారణంగా నేను రిజల్ట్స్ ని పబ్లిష్ చేయలేకపోతున్నామని వీళ్ళు ఎక్స్చేంజెస్ తో చెప్తూ ఉండడం. యాక్చువల్లీ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీ CA లేకపోవడం వల్ల రిజల్ట్స్ ని పబ్లిష్ చేయకపోవడం అనేది ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ ఒక ఫనీ డిస్కషన్ గా మారింది. అండ్ నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది రూటర్స్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం ఎస్ బ్యాంక్ ఒక ప్రెసెంట్ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ కుమార్ గారు నెక్స్ట్ 3 years లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ని 1% దగ్గరగా మీన్స్ నియర్లీ 100 basis points దగ్గరగా పెంచడానికి ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారనేసరికి ఇవాళ స్టాక్ లో మనం ఒక బిగ్ మూవ్ ని చూసాం. ఓవరాల్ గా 4% దగ్గర సెటిల్ అయింది, కానీ ఇంట్రాడే లో ఇంకా హైయర్ కి మూవ్ అయింది. సో 100 basis points ఆర్ 1% మార్జిన్ కి ఎందుకు అంత సర్ప్రైజ్ అవ్వడం అంటే ఫ్రెండ్స్, బ్యాంక్స్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది చాలా చాలా కీ నెంబర్. బికాస్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎంత ప్రాఫిటబిలిటీలో ఆ బ్యాంక్ ఉంటుందనేది ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిసైడ్ చేస్తుంది. అలాంటిది వీళ్ళు ప్రాఫిటబిలిటీని పెంచుకునే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెంచుతారంటూ ఉండడం ఓవరాల్ గా స్టాక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు ఇఫ్ ఇది నిజంగానే డెలివర్ అవుతూ ఉంటే. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ అయితే ఇదే రేంజ్ అండ్ ఇఫ్ ఇది బ్రేక్ అయితే 18,520, బట్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే 18,450 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 18,690 అండ్ అబౌవ్ 18,773 ఇవాళ ఫేస్ చేసిన లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఈ రేంజ్ 80 పాయింట్ రేంజ్. ఇంపార్టెన్స్ మనకు తెలుసు, చాలా టైమ్స్ ఇది మనకు వర్క్ అయింది. అండ్ ఆ లెవెల్ అబౌవ్ వస్తుంటే 44,273 అండ్ అబౌవ్ 44,422, బిలో 43,840 అండ్ ఆ లెవెల్ బిలో 43,580. నిఫ్టీ ఆప్షన్ చైన్ అండ్ ప్రైస్ యాక్షన్ ని బట్టి 18,400 to 18,900 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.